What is the distance between parallel lines? 2x plus 3y plus 13 equals to 0 and 4x plus 6y plus 19 equals to 0, right? Minus 91 equals to 0, right? సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నా అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అడిగారు, రైట్? మనం ఆల్రెడీ చెప్పాం కదమ్మా, టూ ప్యారలల్ లైన్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ టూ ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్, ఆ రెండింటి మధ్య దూరం కనుక్కోవాలి అంటే, డిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి అంటే modulus of C1 minus C2, modulus of C1 minus C2 by root of A square plus B square కదా మన ఫార్ములా, root of A square plus B square కదా ఫార్ములా, రైట్? సో అయితే ఇప్పుడు ఇక్కడ మనకి C1 minus C2 అంటే ఏంది? కాన్స్టెంట్ వేరియబుల్స్ కదా. మీరు దేంట్లో చేయండి, మాడ్యులస్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ C1 వాల్యూ ఎంత? C1 వాల్యూ ఎంత? 13 అని ఉంది. C2 వాల్యూ ఎంత? -91 అని ఉంది, రైట్? సో అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ? C1 వాల్యూ 13 అని ఉంది, C2 వాల్యూ వచ్చి -91 అని ఉంది. కోఆర్డినేట్స్ దగ్గర ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ యొక్క సింబల్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం థీరమ్స్ రాస్తుంది తప్ప ax మైనస్ by మైనస్ అట్లా దృష్టిలో పెట్టుకోము, రైట్? మనం ఏ థీరం రాసినా సరే పాజిటివ్ వేరియబుల్స్ కే మనం థీరమ్స్ రాస్తుంది తప్ప నెగిటివ్ వేరియబుల్స్ కి థీరమ్స్ ఎప్పుడు కూడా ఉండవు, రైట్? సో అందుకని మన ఫార్ములా 13 అక్కడ సింబల్స్ దగ్గర ఎక్స్ కోఎఫిషియెంట్ దగ్గర మైనస్ ఉంటే ఖచ్చితంగా మైనస్ తీసుకోవాలి, వై కోఎఫిషియెంట్ దగ్గర మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, కాన్స్టెంట్ వేరియబుల్ దగ్గర మైనస్ ఉంటే మైనస్ వాల్యూ సహా తీసుకోవాలి, రైట్? సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ రైట్. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది 91 రైట్. సో ఇప్పుడు కూడా మనకి ఇవి ఈక్వల్ అవ్వాలమ్మా, ఏ బి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. సో అంటే ఎందుకంటే ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి, రైట్? సో అందుకని ఫస్ట్ ఏం చేస్తా అంటే అమ్మా, ఇది ఒకసారి ఈక్వల్ చేద్దాం, ఫస్ట్ అన్ని ఈక్వల్ చేద్దాం, రైట్? ఈక్వల్ చేసి తర్వాత ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు మనకి ఏమవ్వాలి? A1/A2 ఈక్వల్స్ టు మనకి ఏమై ఉండాలి? B1/B2 అయి ఉండాలి కదా. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమై ఉండాలి? ఫస్ట్ ఇక్కడ ఏమో 2x ప్లస్ 3y, 2x ప్లస్ 3y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0 అనుంది. ఇక్కడ చూస్తే ఏమో 4x ప్లస్ 6y మైనస్ 91 ఈక్వల్స్ టు 0 అనుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఈ రెండు వాల్యూస్ ఏమై ఉండాలమ్మా? ఈక్వల్ అయి ఉండాలమ్మా, కానీ ఇక్కడ మనకి ఈక్వల్ గా లేవు కదా. సో ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. మనము దీన్ని, ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మన ఈక్వేషన్ ఏమవుతుంది? ఇక్కడ 4x ప్లస్ 6y ప్లస్ 26 ఈక్వల్స్ టు 0నే కదా. ఇప్పుడు చూడండి, A1 ఈక్వల్స్ టు A2 అయింది, B1 ఈక్వల్స్ టు B2 అయింది కదా, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్ గా మన ఫార్ములా అప్లై అయినాం. ఇప్పుడు C1 వాల్యూ అంటే ఏమవుతుంది? ఇక్కడ 26 మైనస్ ఆఫ్ -91 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఇలా మనకు ఇచ్చినటువంటి వాల్యూస్ ఎప్పుడు కూడా, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ అంటే మనం ఏం చెప్పాము అక్కడ, A1/A2 ఈక్వల్స్ టు B1/B2 అయి ఉండాలి కదా ఖచ్చితంగా. ఎందుకని మనం సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వేసాము, ఇక్కడ కూడా వేసాం. ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మన స్లోప్స్ ఏమై ఉండాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయంటే వాటి వాల్యూలు సమానంగా ఉండాలి. వాలు అంటే -x గుణకము బై y గుణకము కాబట్టి, సో అక్కడ ఖచ్చితంగా అవి రెండు ఈక్వల్ అయి ఉండాలి, రైట్? సో అందుకని ఆ రెండు ఈక్వల్ చేసి అప్పుడు వేద్దాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 26 ప్లస్ 91 కదమ్మా. సో 26 ప్లస్ 91 అంటే, సో 1 ప్లస్ 6 అంటే 7 అయిపోతుంది, 2 ప్లస్ 9 అంటే 11 అవుతుంది, రైట్? బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది, రైట్? సో ఇట్స్ 117 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 52 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 52 అవుతుంది, రైట్? సో అయితే దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తున్నాడు అమ్మా, ఎగ్జామ్ లో ఇంకా సింప్లిఫై చేస్తున్నాడు, ఎందుకంటే ఇది రూట్ వాల్యూ ఇంకా మనం సింప్లిఫై లేదు కాబట్టి, రైట్? సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు ఇక్కడ మనం? 117 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 13 గా రాయొచ్చు కదా, దీన్ని 4 ఇంటూ 13 గా రాయొచ్చు కదా. అప్పుడు 4 వాల్యూ మనకి రూట్ లో నుంచి బయటకు వచ్చినట్టు దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 117 బై 2√13 అవుతుంది, 2√13 అవుతుంది, రైట్? ఇంకా మనం ఎగ్జామ్ లో సింప్లిఫై చేస్తున్నాం, ఇంకా సింప్లిఫై చేయొచ్చు, ఎందుకంటే 117 అంటే దాన్ని 9 ఇంటూ 13 గా రాసుకోవచ్చు కదా మనం.
సో దీన్ని 9 into 13 గా రాయొచ్చు కదా. అప్పుడు 9 into 13 మనం ఏం రాయొచ్చు, √13 into √13 గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు బై 2 into √13 అవుతుంది కదా. అప్పుడు √13 వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 9/2 into √13, రైట్. ఇక వారి ఇష్టం చూడండి, మనకు ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా సింప్లిఫై చేసుకుంటే ఎట్లయినా చేయొచ్చు. మన ఆప్షన్ మనకు వచ్చింది లేకపోతే దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తున్నాము అని అర్థము, రైట్. దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు అని అర్థము, రైట్. నెక్స్ట్, find the coordinates of the point of intersection of the medians of a triangle with vertices a 0,6, b 5,3 and c 7,3, right. So find the coordinates of the point of intersection of the medians of a triangle with vertices, right. ఇక్కడ మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ని కనుక్కోండి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే అమ్మా తెలుగులో a 0,6, b 5,3 మరియు c 7,3 అనే నిరూపకాలుగా కలిగినటువంటి ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని కనుగొనుము అన్నాడు. మధ్యగత రేఖల మిలిత బిందువుని కనుగొనుము అన్నాడు, రైట్. సో అసలు ఏంది త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు, మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో ఫస్ట్ అది చూద్దాం, రైట్. సో ఏంటి మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాము మనం. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం మనం, రైట్. సో అయితే ఈ ట్రయాంగిల్ యొక్క మీడియన్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం, రైట్. సో అసలు ఏంటి మీడియన్స్ అంటే ఏంటి? ఒక త్రిభుజం మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు, ఇది ఒక త్రిభుజం అయినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను ఇది ఏ అనుకుంటున్నాము, ఇది బి అనుకుంటున్నాము, ఇది సి అనుకుంటున్నాము, రైట్. సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ త్రిభుజం యొక్క మీడియన్స్ అంటే ఏంటంటే, ఆ ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దానికి ఏమవుతాయి అంటే వర్టిసెస్ ఉంటాయి కదా, అంటే వర్టిసెస్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా సైడ్స్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి, రైట్. సో వర్టిసెస్ అంటే ఏంది? ఎడ్జెస్ ని వర్టిసెస్ అంటాం, రైట్. సో అయితే ఒక త్రిభుజంలో, ఓకేనా, ఒక త్రిభుజంలో శీర్షం దగ్గర నుంచి సపోజ్ ఇది ఏసీ యొక్క మిడ్ పాయింట్ అనుకుందాం, ఈ రెండు లైన్స్ కలిపినప్పుడు, ఆ రెండు లైన్స్ ని మనం కలిపినప్పుడు, ఓకే, ఈ రెండు లైన్స్ ఇప్పుడు మనం కలిపినప్పుడు, ఈ రెండు లైన్స్ ని మనం అంటే శీర్షం దగ్గర నుంచి ఆపోజిట్ వర్టిసిస్ యొక్క మిడ్ పాయింట్, రైట్. సో ఏ లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టిసిస్ టు the midpoint of its opposite side, right. సో శీర్షం దగ్గర నుంచి దాని ఎదురు భుజం యొక్క మధ్య బిందువు పైకి గీచినటువంటి ఒక రేఖ, దాన్ని మనం ఏమంటే త్రిభుజం యొక్క మధ్యగత రేఖ అంటాము, రైట్. సో అలా మనము ఒక త్రిభుజానికి మొత్తం ఎన్ని మీడియన్స్ డ్రా చేయొచ్చు? ఇప్పుడు ఇది ఒక మిడ్ పాయింటే కదా, రైట్. అంటే ఇక్కడి నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయొచ్చు కదా, రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడి నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఒక వర్టిసిస్ పైకి ఇది కూడా మిడ్ పాయింటే కదా, రైట్. సో అలా ఉన్నప్పుడు అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఓకే. సో ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, రైట్. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసినప్పుడు, ఓకేనా, ఈ మూడు మధ్యగత రేఖలు మనకి ఎక్కడైతే మీట్ అయ్యాయో, అంటే ఈ మీట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ని మనం ఏమంటే మధ్యగత రేఖల మిలిత బిందువు, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్, రైట్. అయితే ఇదే పాయింట్ ని మనం ఏమని చదువుతామమ్మా అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. దాన్ని ఏమంటాం ఇక్కడ? సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్.
ఓకే, గురుత్వ కేంద్రము అంటాం, త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము అని అంటాము. ఓకేనా. సో ఇలా ఆ త్రిభుజం యొక్క మనం మధ్యగత రేఖల్ని తీసుకొని ఆ మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువుని కనుక్కున్నామంటే, ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ గా కనుక్కుంటే, ఆ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. రైట్. అయితే మన సెంట్రాయిడ్ గురించి చెప్పలేకమ్మా. రైట్, ఇప్పుడు చూద్దాం. centroid of a triangle when they given the coordinates of triangle ABC, a x1 comma y1, b x2 comma y2, c x3 comma y3, right. So ఇప్పుడు a value x1 comma y1 అనుకుందాము, x1 comma y1 అనుకుందాము, b value x2 comma y3 అనుకున్నాము, b value x2 comma y3 అనుకున్నాము, c value x3 comma y3 అనుకుందాం. ఇలా ఉన్నటువంటి త్రిభుజం యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అవుతుంది. రైట్. సో y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అవుతుంది. రైట్. ఇప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం దీని సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అంటాం. సెంట్రాయిడ్ మనం ఏమంటాం? గురుత్వ కేంద్రం. ఇవన్నీ వస్తాయండి, ఇబ్బంది లేదు. మనం జామెట్రీ చెప్పుకునేటప్పుడు ఆ జామెట్రీలో మొత్తం అన్ని వస్తాయి. ట్రయాంగిల్ గురించి ఒక టాపికే ఉంటుంది. టాపిక్ అంతా మనం చెప్పుకుంటాం. అసలు ఏంటి గురుత్వ కేంద్రం అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, దాని డయాగ్రామ్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ సెంట్రాయిడ్ అయిపోయింది. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అయింది. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా మనం వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే 0 ప్లస్ 5 ప్లస్ 7 అవుతుంది. అదేవిధంగా y1 ప్లస్ y2 ప్లస్ 3 అంటే 6 ప్లస్ 3 ప్లస్ 3/3 అవుతుంది. రైట్. సో 5 ప్లస్ 7 అంటే ఏమవుతాం ఇక్కడ 12/3 అయింది. ఇదేమైంది ఇక్కడ 6 ప్లస్ 3 ప్లస్ 3 అంటే ఏమైంది ఇక్కడ, ఇది కూడా 12/3 అవుతుంది. రైట్. 3తో ఒక 4 టైమ్స్ వెళ్ళిపోయింది, ఇక్కడ 3తో ఒక 4 టైమ్స్ అయింది. రైట్. అంటే ఇప్పుడు ఆ 4,4 అనేది ఆ యొక్క ట్రయాంగిల్ యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ ది మీడియన్స్ కి ఈక్వల్ అవుతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ ది మీడియన్స్ ఆ త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుకి సమానం అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ 2y minus root 12x, 2y minus root 12x, right. So 2y minus root 12x, ఓన్లీ 12 కి మాత్రమే రూట్ తీసుకోవాలి. ఓన్లీ మనం తీసుకున్నప్పుడు ఓన్లీ అట్లా ఇచ్చండి, ఓన్లీ దానికి మాత్రమే. రైట్. సో find the angle between the lines represented by the equation of 2y minus root 12x minus 9 equals to 0 and root 3y minus x plus 7 equals to 0. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు రేఖల మధ్య ఉన్నటువంటి కోణాన్ని కనుక్కోండి అన్నాడు. ఆ రెండు రేఖల మధ్య కోణాన్ని కనుక్కోండి అన్నాడు. రెండు రేఖల మధ్య కోణము అంటే మనకు తెలిసిన ఒకటే ఒక ఫార్ములా కదమ్మా. ఏంటి ఆ ఫార్ములా? టాన్ థీటా ఈక్వల్స్ టు m1 minus m2 by 1 plus m1 m2. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ మన దగ్గర ఏదైతుందో ఆ లైన్ యూజ్ చేసి మనం స్లోప్ కనుక్కుంటాం. రైట్. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2y మైనస్ రూట్ 12 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. ఈ లైన్ యొక్క స్లోప్ వాల్యూ ఏమవుతుంది? లైన్ యొక్క స్లోప్ వాల్యూ. స్లోప్ అంటే మనం ఏం చెప్పామమ్మా? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంటే కదా. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? మైనస్ రూట్ 12 బై ఇది మైనస్ రూట్ 12 అమ్మా. రైట్. బై వై కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? 2 అవుతుంది. ఇప్పుడు మైనస్ రూట్ 12/2 అంటే మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. దీని వాల్యూ ఏమైందమ్మా? రూట్ 12 కదా. రూట్ 12 మనం ఏం రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ? రూట్ 12/2 ఉంది. రూట్ 12 మనం ఏం రాయొచ్చు ఇక్కడ? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 3 సింప్లిఫై చేస్తున్నాం. రాడికల్ సైన్ లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తున్నాము. అంటే దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ? 2√3/2నే కదా. 2 వాల్యూ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు దీని వాల్యూ ఏమైంది ఇక్కడ? రూట్ 3. అంటే స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ మనకి ఏమైంది ఇక్కడ? రూట్ 3 అయింది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ కూడా కనుక్కోండమ్మా. స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఏముంది ఇక్కడ? రూట్ 3y మైనస్ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ? m2 వాల్యూ కావాలి. m2 వాల్యూ కనుక్కుందాం. m2 అంటే మనం ఏమవుతుంది? మళ్ళీ మైనస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు m2 ఈక్వల్స్ టు మనకి ఏమైందమ్మా? 1/√3 అయింది. m2 ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇక్కడ?
1/√3 అయింది, రైట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఇక్కడ m1 మైనస్ m2 అంటే దీంట్లో ఇప్పుడు మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి √3 మైనస్ 1/√3 బై 1 ప్లస్ √3 ఇంటూ 1/√3 ఇంటూ 1/√3, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం గాని తీసుకున్నాం అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందమ్మా √3 ఇంటూ √3 అంటే ఎంత 3నే కదా. సో ఇట్స్ 3 మైనస్ 1/√3నే కదా బై √3 వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకెంత మిగిలిందమ్మా ఇక్కడ 2 మిగిలింది, రైట్? సో 3 మైనస్ 1 అంటే ఇట్స్ 2/√3 ఇంటూ 2 అవుతుంది కదా. 2 వాల్యూ క్యాన్సిల్ అయిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ tan theta ఈక్వల్స్ టు 1/√3 అయింది. tan theta ఈక్వల్స్ టు మనకి ఏమైందమ్మా 1/√3 అయింది. tan theta ఈక్వల్స్ టు మనకి 1/√3 అయిందంటే అప్పుడు theta ఈక్వల్స్ టు మనకి ఏమై ఉండాలి 30 degrees అయి ఉండాలి. మనం కోఆర్డినేట్ జామెట్రీ చెప్పినప్పుడు ఆ స్లోప్ ఆఫ్ ది లైన్స్ గురించి చెప్పినప్పుడు అక్కడ మీకు tan వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, రైట్? ట్రినామెట్రీ వచ్చిన వరకు మనం గుర్తుపెట్టుకోండి. ట్రినామెట్రీలో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ వాల్యూస్ అన్ని కూడా మనకు గుర్తుండిపోతాయి, రైట్?